అయిపోయాక బ్యాక్ టు బేసిక్స్, ఇంకా వర్క్స్‌కి వెళ్ళడం, బ్యాక్ టు నార్మల్ లైఫ్ అంతే. కాకపోతే ఈ 9 రోజులు కూడా మావి కొంచెం పనులు కూడా కొంచెం పక్కనే పెట్టాల్సొస్తది. ఇప్పుడైతే మాదైతే బిజినెసే. ఈ 9 డేస్‌లో మాకు ఇక్కడనే టైం అయిపోతుంది. పూజలకు గానీ, ఇప్పుడు ఉండే అన్నదానంకి అని అవన్నీ చూసుకోవడానికి. సో, ఇక్కడనే 9 రోజులు అయిపోతుంది. అయిపోతుందని గాదు గానీ, ఈ 9 రోజులు గూడా మాకు చాలా హ్యాపీగానే ఉంటాం. ఎందుకంటే ఫ్యామిలీ అందరం కలిసి ఉండడం అంటే ఒక పెళ్లి టైంలో చూసుకోవచ్చు మనం నార్మల్ టైంలో. కానీ మాకు ఎవ్రీ ఇయర్ ఈ నవరాత్రులు అనే టైం గూడా ఒక పెళ్లి లాగానే. అందరైతే ఎలా కలుస్తారో అలానే ఉంటది మాకు గూడా ఇలా. అన్నదానం చేపిస్తారా? ఎవ్రీ ఇయర్ చేపిస్తారా? యాక్చువల్లీ 2 ఇయర్స్ కింది వరకు గూడా మేము ప్రతిరోజు అన్నదానం పెడుతుండే. ఫస్ట్ డే తప్పించి. 2 ఇయర్స్ నుంచి కొన్ని కారణాలలో పెట్టట్లేదు. అంటే 3 సార్లు గానీ, 4 సార్లు గానీ అంతే పెడుతున్నాం గానీ, ప్రతిరోజు పెట్టట్లేదు. ఎట్లా మీకు స్పాన్సర్స్ ఉన్నారా? మీరే అనుకుంటారా దాన్ని గూడా? లేదు లేదు. మనమే ఉంటాం. మనమే పెట్టుకుంటాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళంతట వాళ్ళు కొన్ని రైస్ బ్యాగ్స్ తెచ్చి ఇవ్వడం గానీ, వాళ్ళకి ఇంకేదన్నా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు తెచ్చిస్తుంటారు. దాన్ని మనమేం ఆపము. ఎవరికి నచ్చిన వాళ్ళు తెస్తూ ఉంటారు. కానీ మాక్సిమం అయితే మనమే అన్నీ కొనుక్కుంటాం.